सप्त सप्त महासप्ता सप्तद्वीपावसुन्धरा सप्तार्कपर्णमादाय సప్తమి రథసప్తమి. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఈసారి ఆదివారం నాడు కలిసి వచ్చింది. ఇది మహా శుభకరమైన రోజు. ఈ రోజున 7 జిల్లేడు ఆకులను తల మీద 1, 2 భుజాల మీద 2, అరచేతుల్లో 2, పాదాల మీద 2 పెట్టుకుని దాని మీద రేగుపళ్ళు దొరక్కపోతే కొంచెం అక్షింతలైనా పెట్టుకుని తలస్నానం చేయాలి. చేసేటప్పుడు పైన చెప్పిన సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమి రథసప్తమి అని చెప్తూ స్నానం చేయాలి. లేదంటే సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తకోటి మహామంత్ర సప్తమి రథసప్తమి అని కూడా చెప్పుకోవచ్చు. మన శరీరంలోని సప్తధాతువులు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. అవి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేస్తేనే అది ప్రాప్తిస్తుంది. మరి చక్కగా స్వామికి బెల్లం పాయసం చేసి నివేదన చేయొచ్చు. అలాగే ఆ రోజు ఆదిత్య హృదయం పఠించవచ్చు. లేదంటే కనీసం సూర్యాష్టకమైనా కూడా మనం చదువుకోవాలి. పిల్లల చేత కూడా చదివించాలి. సూర్యుడు 7 గుర్రాలను వేసుకుని ఈ సప్త సముద్రాలను సప్త ద్వీపాలను కలిగిన ఈ భూమిని చుట్టేస్తున్నాడు. చక్కగా చుట్టేస్తూ కావలసిన జీవరాశికి వేడిమిని అలాగే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. ఓం నమో సూర్యదేవాయ నమః.